చిన్నారులకు గతంలో చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే. ట్రెండ్ ముదిరింది. మరి ఎల్కేజీ పిల్లలు కూడా దునియా ముట్టిమే అంటూ స్మార్ట్ ఫోన్లను రఫాడించేస్తున్నారు. ఓ రకంగా సెల్ ఫోన్ భద్రతకు అక్కరకొస్తున్నా మరోవైపు దుర్వినియోగం కూడా అవుతోంది. చదువు కన్నా మొబైల్ మీదే పిల్లలు ఎక్కువ దృష్టి పెడుతున్నారనే వాదన ఉంది. స్కూల్కు మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావన్న టీచర్ మందలింపు ఓ చిన్నారి భవిష్యత్తును చిదిమేసింది. ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి బేబీ రవల్లిక. హైదరాబాద్ ఎర్రగడ్డలోని నందనగర్ వాసి. రవల్లిక స్థానికంగా ఉన్న సెయింట్ జూడ్ స్కూల్లో 8వ తరగతి స్టూడెంట్. ఎప్పట్లాగే గురువారం స్కూలుకు వెళ్లింది. ఎంతో ఆనందంగా బడికి వెళ్లిన రవల్లిక సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. రవల్లిక బ్రిలియంట్ స్టూడెంట్. క్లాస్లో ఎంతో చలాకీగా ఉండేదని టీచర్లే చెప్తున్నారు. ఇంట్లోనూ ఎలాంటి సమస్యలు, ఎవరితోనూ గొడవపడే మనస్తత్వం కాదు. మరి సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఆరా తీస్తే సెల్ ఫోన్ వివాదమే రవల్లిక భవిష్యత్తును బలి తీసుకుందనే సంగతి బయటపడింది. స్కూల్కు వెళ్తూ రవల్లిక సెల్ ఫోన్ వెంట తీసుకెళ్లింది. ఆమె బ్యాగ్ను చెక్ చేసిన టీచర్ సునీత క్లాస్కు సెల్ ఫోన్ ఎందుకు తెచ్చావని మందలించారట. స్కూల్లోకి సెల్ ఫోన్ తీసుకురావడం తప్పు కదా అని చెప్పారో, లేక రూల్స్ ఏకరువు పెట్టి చిట్టి తల్లి మనసు గాయపడేలా పనిష్మెంట్ ఇచ్చారు. పరుషంగా మాట్లాడారు. కానీ క్లాస్లో జరిగిన ఘటనతో మనస్తాపం చెందిన రవల్లిక బిక్కముఖంతో సాయంత్రం ఇంటికొచ్చింది. అమ్మా నాన్నకు విషయం చెప్పింది. వెంటనే రవల్లిక నాన్న ఆమెను స్కూల్కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే స్కూల్ టైం అయిపోయింది. టీచర్ ఇంటికి వెళ్లిపోయారు. మన్నాడు స్కూల్కొస్తే మొబైల్ ఇస్తామని ఫోన్లో చెప్పారట. దీంతో రవల్లిక తండ్రితో కలిసి ఇంటికి చేరింది. వినడానికి ఇదో చిన్న సమస్య, కానీ ఆ చిన్నారి లేత మనసును ఈ ఘటన తీవ్రంగా గాయపరిచింది. ఆ పసితల్లి హృదయం ఎంత తల్లడిల్లిందో ఏమో కానీ కుటుంబ సభ్యులు గమనించేలోపే జరగకూడని దారుణం జరిగింది. చిన్నారి రవల్లిక ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, టీచర్ మందలింపే రవల్లిక మృతికి కారణమని ఆరోపించారు ఆమె కుటుంబ సభ్యులు. డాడీ పోతా కూడా సెల్ ఇవ్వలేదంట. మేడం ఏమన్నదో ఏమో సార్, తిట్టిందో కోపం చేసిందో ఏం చేసిందో తెలియదు సార్. సెంజు సార్ వాళ్ళ డాడీ వస్తా కూడా వాళ్ళ డాడీ పర్మిషన్ అడిగితే కూడా సెల్ ఇవ్వలేదంట సార్. మీ మమ్మీ వచ్చినాక వాళ్ళ డాడీ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తుంది? నా బిడ్డని నేను ఎవరికి అప్పచెప్పకుండా వాళ్ళ డాడీ కూడా అప్పచెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ దేవునికి అప్పచెప్పింది. అమ్మో నా బిడ్డని వాళ్ళ డాడీ పర్మిషన్ అడిగి సెల్ ఏమైంది మేడం అనేసి నాకు ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళు, ఏం గొడవనో ఏమో మేడం ఏమన్నదని పంపిస్తే ఇట్లా సంగతి అంటే సరే నేను పోయినాక మాట్లాడతాను, నువ్వు వెళ్ళి తీసుకొని రా ఏమన్నావు ఏందనంటే ఏం చెప్పలేదు సార్. నా పిల్లని బలిగొన్నది మేడమే, సెల్ విషయంలో ఏమి గొడవలేదు. రవల్లిక సూసైడ్ చేసుకుందని తెలిసి అటు టీచర్లు కూడా షాక్ అయ్యారు. ఇలా జరుగుతుందనుకోలేదన్నారు. క్లాస్కు మొబైల్ తీసుకురావద్దని మందలించామే తప్ప ఆమెను వేధించలేదన్నారు. మా దగ్గర అమ్మాయి ఫ్యామిలీ నుంచి 4 చదువుతారండి. ఈ అమ్మాయి 8th ఉంది, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు 6th. చాలా మంచి పిల్లలు, చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ వీళ్ళు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొచ్చిందని నిన్న క్లాస్లో ఒకటే కమోషన్ జరుగుతుండే. అయితే ఫోన్ లేదని తర్వాత అమ్మాయి బ్యాగ్లోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఫోన్ కింద పడ్డది. ఆ ఫోన్ తీసి పెట్టుకున్నాను నేను. అమ్మాయికి చెప్పాను మీ డాడీ స్కూల్లో ఫోన్ అలౌడ్ లేదు, మీ పేరెంట్స్ వచ్చాక వాళ్ళకి ఇస్తాననేసి. చిన్నారి రవల్లిక ఆత్మహత్య స్థానికంగా సంచలనం రేపింది. స్కూల్ నిర్వాహకమే చిట్టి తల్లిని బలి తీసుకుందని ఆరోపించారు స్థానికులు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ కారణంగా మరో నిండు జీవితం బలైపోయింది. బడిలోకి ఫోన్ తీసుకెళ్లడం తప్పే కావచ్చు, అయితే ఈ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. కానీ రూల్స్ పేరిట పిల్లల మనసు గాయపడేలా కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.